ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బైబిల్ క్లాస్ తరగతిలో మరి ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ అంశం అంటే, పండు తినక ముందు అవ్వ చేసిన తప్పు ఏమిటి? ఏంటి ప్రశ్న? ఏంటి? పండు తినక ముందు అవ్వ చేసిన తప్పు ఏమిటి? యాక్చువల్గా మనకు అందరికీ ఏం తెలుసు అంటే, అవ్వ తప్పు చేసిందని తెలుసు. అంటే సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు మొదటిగా ఆదామును నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయం అంతా చదివితే, ఆదాము నిర్మించబడిన తర్వాతకి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి, ఆదాము ప్రక్కటెముకలలో ఒక ప్రక్కటెముక తీసి ఆ ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించాడు. ఇది మనకందరికీ తెలిసిన సత్యం. సాధారణంగా ఆదిలో తప్పు ఎవరు చేశారు అంటే, మనకు తెలిసిన సత్యం, బైబిల్లో ఉన్న సత్యం, అవ్వ చేసింది. ఎస్, అవ్వ చేసిన తప్పు ఏంటంటే, సాతాను మోసంలో పడిపోయింది. సాతాను మోసం చేసింది. ఆ మోసంలో అవ్వ పడిపోయింది, సాతాను మాటలు నమ్మి. దేవుడు తినవద్దన్న పండును తిన్నది. తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అయితే దీన్ని మనకు తిమోతి పత్రికలో పౌలు గారు కూడా ప్రస్తావిస్తారు. మొదట అవ్వ పడింది, ఆ తర్వాతకి ఆదాము అదే పాపంలో పడిపోయారు. అయితే ఇక్కడ ఏంటి తప్పు అంటే, పాపము అంటే, మొదటి యోహాను పత్రికలో మనకు 2వ అధ్యాయంలో ఉంటుంది, 1, 2, 3 వచనాలు. ఆజ్ఞా అతిక్రమమే పాపం. ఆజ్ఞా అతిక్రమమే పాపం. ఏంటి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆదాముని ఏదేని తోటలో పెట్టాడు. ఆ తోటను సేద్యపరచుటకు, ఆ తోటను కాపలగాయటకు. ఆ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నిటినీ నిరభ్యతరంగా, ఏ ఆబ్జెక్షన్ లేకుండా నువ్వు తినవచ్చు. అయితే తోట మధ్యలో జీవవృక్ష ఫలము, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నేల నుండి దేవుడు రెండింటిని మొలిపించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. వాటి ఫలములు అవి తిను దినమున ఏమని చెప్పాడు? నరునికి ఏం ఆజ్ఞాపించాడు? 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా ఖచ్చితముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? ఈ ఆజ్ఞను అతిక్రమించింది ఎవరంటే అవ్వ. ఎందుకంటే తినవద్దన్న పండును తిన్నదెవరు? తినవద్దన్న పండును తిన్నది ఎవరు అంటే అవ్వ. అయితే పండు తిని ఆజ్ఞను అతిక్రమించారు ఇద్దరు. కానీ పండు తినకముందు, ఇక్కడ ఏంటి మన క్వశ్చన్ ఏంటి? పండు తినక ముందు అవ్వ చేసిన తప్పు ఏమిటి? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. పండు తినక ముందు అవ్వ తప్పు చేసిందా? అవును. మనం క్షుణ్ణంగా దేవుని గ్రంథాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి. ఇక్కడ పరిశీలన చేసినప్పుడు చూడండి, ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా చూడండి మీరు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము స్త్రీతో అన్నది, ఇది నిజమా? ఈ తోట చెట్లల్లో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన చెట్లల్లో అని అడిగింది. అప్పుడు స్త్రీ ఏమన్నది? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, వీటిని గూర్చి
చెట్టు, తోట మధ్యనున్న చెట్టు. సాతాన్ ఏమన్నది? చెట్లల్లో ఈ తోటలో ఉన్న చెట్లల్లో ఫలములు తినకూడదంట కదా అని అన్నది. చెట్లల్లో, తోటలో ఉన్న చెట్లు. కానీ అవ్వ ఏమైనా ఆన్సర్ ఇచ్చింది? లేదు, తోటలో ఉన్న చెట్ల ఫలములు మేము తినవచ్చు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఏమన్నది? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు. ఏంటి దేవుడు ఏం చెప్పాడు? అవి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పాడు. కానీ అవి ముట్టుకొను దినమున నువ్వు చచ్చిపోయేదావని దేవుడు చెప్పాడా? తింటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పిండా? నువ్వు ముట్టుకున్నా కూడా చచ్చిపోతావు అని దేవుడు చెప్పిండా? దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు తిను దినమున చచ్చిపోతావు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కానీ అవ్వ ఏం చెప్తుంది? వాటిని తినవద్దని, తిన్నా చచ్చిపోతారు, ముట్టుకున్నా చచ్చిపోతారని సర్పంతో అన్నది. అంటే ఇక్కడ అవ్వ చేసిన తప్పేంటి? అవ్వ చేసిన తప్పేంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, దేవునిని ఆశ్రయించు వారికి దేవుడు కేడెము, దేవుని మాటలతో ఏమీ చేర్చకము, దేవుడు నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు అవు. ఇక్కడ ఏంటి? దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవి, పుటము పెట్టబడినవి, పవిత్రమైనవి. ఆయన మాటలలో ఉన్న సారాంశము సత్యము. అర్థమైందా? దేవుని మాటలతో ఏమీ చేర్చకు. దేవుని మాటతో ఏమి చేర్చకు. ఒకవేళ దేవుని మాటతో చేర్చితే ఏమైపోతావు? అప్పుడు నువ్వు అబద్ధికుడవు అవుతావు, అబద్ధికురాలు అవుతావు. ఇక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని, 2వ వచనం, 3వ వచనం మనం ఆలోచన చేస్తే, స్త్రీ సర్పంతో మాట్లాడుతుంది. సర్పం వేసిన క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తుంది 2వ వచనంలో. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని సెమికోలన్ కంటిన్యూషన్ అవుతుంది. ఇంకా అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. అంటే దేవుడు తినొద్దని చెప్పిండు, కానీ ముట్టుకోవద్దని చెప్పిండా? ముట్టుకున్నా తిన్నా చచ్చిపోతానని చెప్పిండా? అంటే ఇక్కడ దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? 17వ వచనం చూడండి ఒకసారి. ఏం ఆజ్ఞాపించాడో చూస్తాం, మనకు కనిపిస్తుంది. 16-17 వచనాలు, 2వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు. దేవుడు ఆజ్ఞాపించిన మాట తెలుస్తుంది మనకి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఏ అభ్యంతరము లేకుండా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు తింటే తిన్న రోజే చచ్చిపోతావని నరునికి ఆజ్ఞాపించాడు. తినకూడదు, తింటే చస్తావని చెప్పాడు. తింటే చస్తావని ఆజ్ఞాపించాడా? లేకపోతే ముట్టుకున్నా కూడా చచ్చిపోతావని చెప్పిండా? తింటే చచ్చిపోతావని చెప్పిండు. అంటే ఇప్పుడు అవ్వ ఏం చేసింది? దేవుని మాటలకు అదనంగా ఇంకో మాట చేర్చింది. ఏం మాట చేర్చిందంటే, తిన్నా చేస్తామంట, ముట్టుకున్నా అంటే
ఏముంది అక్కడ? తినకూడదనియు ముట్టుకొనకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. మీరు చావకుండున్నట్లు తినకూడదు, ముట్టుకోకూడదు. అంటే దేవుని మాటలతో ఒక మాటను చేర్చింది, అక్కడ అబద్ధం ఆడింది. అంటే పండు తినక ముందే అందుకనే మనకు దేవుని వాక్యములో ఇంకొక మాట చూడండి. ఇదే ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 2వ వచనములో దేవుడు వ్రాయించిన ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ కూడా మోషే గారు రాస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడు అక్కడ? 4వ అధ్యాయం 2వ వచనం ద్వితీయోపదేశ కాండము. ఇక్కడ కూడా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన దేవుని మాటలతో దేనిని కలపకూడదు. దేనితో? దేవుని మాటలతో దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. అంటే ఇక్కడ దేవుని మాటని, ఉన్న మాటను తీసేయకూడదు, లేని మాటను తీసుకొచ్చి ఉన్న మాట కలపకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. కానీ అవ్వ ఏం చేసింది? ఇదే చేసింది. ఇంకా చూడండి 12వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇక్కడ కూడా అదే ఉంటది. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవాలని. ఎందుకంటే అది దేవుని మాట. దానిలో నుంచి, దేవుని మాటలలో నుంచి, మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటలో నుంచి నీవు ఏ మాటను కలపకూడదు, దేవుని మాటలో నుంచి ఏ మాట తీసివేయకూడదు. దేవుని మాటల్లో నుంచి ఒక మాటను తీసేయకూడదు, దేవుని మాటకి ఇంకొక మాట కలపకూడదు మనది. అంటే వారికే కాదు, ఈనాడు మనకు కూడా అదే ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల్లో ఏముంది? అక్కడ కూడా అదే ఉంటది. మనకు అపోస్తలుడైన యోహాన్ గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాస్తూ ఉన్నాడు. ఏమని? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18-19 వచనాల్లో ఏమంటున్నాడు? ఈ ప్రవచన గ్రంథములో ఏదైనను కలిపిన ఎడల, ఏదైనను తీసివేసిన ఎడల. మనకు కూడా అంతే. దేవుని మాటతో ఒక మాటను కలపకూడదు, దేవుని మాటతో, దేవుని మాటలలో ఇంకొక మాటను తీసివేయకూడదు. కానీ అవ్వ ఏం చేసింది? పండు తినక ముందే చేసిన పొరపాటు ఏంటంటే, తప్పేంటంటే దేవుని మాటకు ఇంకొక మాట కలిపింది. ఏ మాట కలిపింది? తినకూడదనియు, మీరు చావకుండునట్లు తినకూడదనియు, ముట్టుకొనకూడదనియు చెప్పాను. తింటే చచ్చిపోతారని చెప్పింది, కానీ ముట్టుకున్నా కూడా చచ్చిపోతారా? అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఈ మాటను ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలో యేసు ప్రభువారు అపవాది చేసినటువంటి పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి ఎవరు? అపవాది. దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు, ఆది నుండి అంటే ఆరంభం నుండి, వాడు అంటే అపవాది నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావముననుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే అర్థం ఏంటి? అబద్ధమునకు జనకుడు అంటే అర్థం ఏంటి? జనకుడు అంటే తండ్రి. జనకుడు అంటే తండ్రి, నాన్న. ఏ విషయానికైనా లేకపోతే ఎవరికైనా పుట్టుకకు, ప్రారంభానికి కారణమైన వ్యక్తిని జనకుడు అంటారు.
జన్మనిచ్చేవాడు. జనకుడు అంటే జన్మనిచ్చేవాడు. ఎవరికి జన్మనిచ్చిండు? మొట్టమొదటిగా అబద్ధమునకు జనకుడు, అబద్ధమును కన్నవాడు, అబద్ధానికి జన్మనిచ్చినవాడు. ఎవరు పుట్టిరంటే అవే. అవ్వ అబద్ధం ఆడేసింది. ఏం అబద్ధం ఆడేసిందంటే దేవుని మాటకు మరొక మాట కలిపింది. జనకుడు అంటే తండ్రి. ఎవరికి తండ్రి అంటే అబద్ధికులందరికీ వాడే తండ్రి. కాబట్టి మీరు చూడండి, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆదామవ్వల గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మంచి మాట ఏంటంటే, అవ్వ పండు తిన్నది, తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది, తప్పు చేసింది. దానికంటే ముందు చేసిన తప్పు ఏంటంటే దేవుని మాటకు మరొక మాట యాడ్ చేసింది. నెంబర్ 1, దేవుని మాటకు లేని మాటను యాడ్ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చూడండి, దేవుని మాట ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వచ్చేసరికి మాట మారిపోతుంది. దేవుడు ఆదాముకు చెప్పాడు, ఈ పండు తినవద్దు అని చెప్పినప్పుడు ఆదాముకు అవ్వకు ఇద్దరికి కలిపి చెప్పిండా, ఆదాముకు ఒక్కరికే చెప్పిండా దేవుడు? తెలుసా ఎవరికన్నా ఆన్సర్? ఆదాముకు ఒక్కనికే దేవుడు ఈ పండు తినవద్దు అని చెప్పిండా, లేకపోతే ఇద్దరికి కలిపి చెప్పిండా? మీరు ఆదికాండం 2వ అధ్యాయం అంతా మీరు చదివితే 16-17 వచనాలు చదివితే, ఈ తోటలో సేద్యపరచుటకు, ఈ తోటను కాచుటకు ఆదామవ్వలను ఇద్దరిని ఉంచిండా, ఆదామును ఒక్కనే ఉంచిండా? ఆదామును ఒక్కనే ఉంచిండు. 16వ వచనం 17వ వచనం చదివితే, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు అన్నాడా, మీరు అన్నాడా? నీవు అన్నాడు, మీరు అనలే. నీవు నిరభ్యతరముగా తినవచ్చును అన్నాడా, మీరు నిరభ్యతరముగా తినవచ్చు అన్నాడా? నీవు అంటే ఒక్కరికే చెబుతున్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడు? నరునికి ఆజ్ఞాపించాడు. నరునికి ఆజ్ఞాపించాడు అంటే ఇప్పుడు అవ్వ ఉందా? ఇక్కడ అవ్వ ఉందా? అవ్వ లేదు. తర్వాతకి మనం ముందుకు వస్తే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర బుచ్చి ప్రక్కటెమికను తీసి ఆ ప్రక్కటెమికను స్త్రీనిగా నిర్మించి తర్వాతకి ఆదామును వద్దకు తీసుకొని వచ్చాడు. వారిద్దరు ఏదైనా తోటలో ఉన్నారు. మరి చెట్ల ఫలములు ఈ తోటలో ఉన్న ఈ తోట చెట్లలో మధ్య మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, తింటే చచ్చిపోతామన్న సంగతి అవ్వకెలా తెలుసు? అవ్వకెలా తెలుసు అంటే అవ్వకి ఆదాము చెప్పాడు. దేవుడు ఆదాముకు చెప్పాడు, ఆదాము అవ్వకు చెప్పాడు. అవ్వ సాతానుకు చెప్పేసరికి దేవుని మాట మారిపోయింది. చూడండి, దేవుని నుండి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాట మంచిగానే ఉంది. మొదటి వ్యక్తి కానించి 2వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు మంచిగానే ఉంది. ఈ 2వ వ్యక్తి కానించి 3వ వ్యక్తికి పోయేటప్పుడు ఈడ మారిపోయింది. అంటే దేవుని మాట వ్యక్తులు, తరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు దాటుకుంటూ వస్తుంటే దేవుని వాక్యం మనుషులు తరాలు దాటుకుంటూ వస్తుంటే వాక్యానికి ఉన్న వక్రీకరణ చేసి దాని అర్థాన్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ కూడా అపోస్తుల బోధ కానించి ఇప్పటి వరకు వస్తూ ఉంటుంటే బోధ మారిపోతుందండి. దేవుని నుండి అపోస్తుల దగ్గరికి బోధ వచ్చినప్పుడు మంచిగానే ఉంది. అపోస్తుల నుండి సంఘానికి వచ్చింది.
ఆ సంఘం నుండి బూదిగంతముల వరకు వెళ్ళేసరికి వ్యక్తుల దగ్గర బోధ మారిపోయింది. అంటే ఎందుకు మారిపోయింది? ఉన్న వాటిని తీసివేయడమా, లేని వాటిని తీసుకొచ్చి యాడ్ చేయటమా? అవ్వ చేసింది అదే కదా. అవ్వ చేసింది అదే కదా. దేవుని మాట ఆదాము దగ్గరికి వచ్చింది, ఆదాము నుండి అవ్వకు వచ్చింది, అవ్వ నుండి సాతాను కాడికి పోయేటప్పుడు ఇక్కడ అవ్వ కాడ మారిపోయింది. అంటే లేని మాటను తీసుకొచ్చి దేవుని మాటకు కలిపింది. అంటే ఇప్పుడు కూడా అంతేనండి. సత్యవాక్యము అపోస్తలుల కానించి కొన్ని తరాలు, కొన్ని శతాబ్దాలు దాటుకుంటూ వస్తుంటే మధ్యలో వ్యక్తులు వాక్యములో ఉన్న వాటిని తీసివేసి లేదా లేని వాటిని తీసుకొచ్చి కలుపుతున్నారు. అది మన విధి కాదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసి అందించాలి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయండి. అవ్వ పండు తిని ఆజ్ఞ అతిక్రమం చేసింది. కానీ పండు తినకముందు చేసిన తప్పేమిటంటే దేవుని మాటకు మరో మాట, లేని మాటను తీసుకొచ్చి కలిపింది. కానీ మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం చూసిన, 12వ అధ్యాయం 32వ వచనం చూసిన, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు చూసిన, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు చూసిన, అక్కడ ఏముందంటే సామెతల గ్రంథంలో దేవుని మాటతో ఏమీయూ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడు, అప్పుడు అబద్ధికునిగా పరిగణించబడతావు, అబద్ధికురాలుగా పరిగణించబడతావు. అంటే అవ్వ దేవుని మాటతో చేర్చింది, అబద్ధికురాలు అయిపోయింది. అదే చెప్తున్నాడు మిగతా వచనాలలో. దేవుని మాటను ఇంకొకటి తీసుకొచ్చి దేవుని మాటతో కలపవద్దు, దేవుని మాటల్లో ఒక మాటను తీసివేయకూడదు. కాబట్టి పండు తినకముందే అవ్వ ఏం చేసిందంటే అబద్ధం ఆడింది. దేవుని మాటకు మరొక మాట, లేని మాటను కలిపింది. తప్పు అది. కాబట్టి మంచి ఈ వాక్యాన్ని విన్నారు. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.